జోహార్ బాబు జగజ్జీవన్ రామ్, జోహార్ బాబు జగజ్జీవన్. 39వ వర్ధంతి కార్యక్రమాన్ని రాజమండ్రి సిటీ ఎస్సీసెల్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర నాయకులు తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, జిల్లా ఎంప్లాయీస్ యూనియన్, అలాగే రాష్ట్ర నాయకులైనటువంటి అందరి ఆధ్వర్యంలో మరి స్థానిక బాబు జగజ్జీవన్ రామ్ గారి స్టాచ్యూ దగ్గర ఘననివాళులు అర్పించడం జరిగింది. ఏది భారతదేశానికి మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానాలకి అనుగుణంగా బాబు జగజ్జీవన్ రామ్ గారు పనిచేశారనేది మరి భారతదేశం యావత్తు కూడా కొనియాడే పరిస్థితి. ఆయన చేసిన శాఖలు, ఆయన చేసిన మరి పాలసీలు మరి బడుగు బలహీన వర్గాలకి ఎంతో ఉపకారంగా ఉన్నాయని, అదే కాకుండా భారతదేశ రక్షణ చట్టానికి ఆయన చేసిన ఎనలేని సేవలు కూడా మరి భారత ఉప ప్రధానిగా ఆయన సేవలు అందించి ఉన్నారు. మరి దళితుల సమానత్వాని కోసం కూడా మరి ఎన్నో పోరాటాలు చేసిన మహనీయులు మరి అలాగే అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు. మాకు దళిత సామాజిక వర్గానికి మరి ఇద్దరూ కూడా మరి దేవుళ్ళుగా కొలుచుకునే మరి ఈ యొక్క దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన మహనీయులుగా మేము కొలవడం జరుగుతుంది. అటువంటి ఈ యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని మేము ఎంత ఘనంగా మరి నెరవేరుస్తున్నాం. మరి ప్రభుత్వం వారు కూడా మరి అటువంటి మహనీయులు త్యాగాలను గుర్తించి వారికి తగిన మరి గుర్తింపును కూడా ఇవ్వాలని, మరి అలాగే ప్రభుత్వ పథకాలకి ఆ మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ గారి పేర్లు కూడా పెట్టాలని మరి కోరుకుంటూ, మరి ఇప్పుడు మన నాయకులందరూ కూడా మా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కోరుకొండ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారు ఉప ప్రధాని చేశారు. ఆయన త్యాగాలు మరువలేని, ఎందుకంటే రక్షణ శాఖ, ఎఫ్సిఐ అన్ని శాఖలు ఆయన చేయటం జరిగింది. ఆయన ఆహార శాఖ ఎందుకు తీసుకున్నారని ఆ రోజుల్లో కరువు రోజులు వచ్చినాయి. కరువు రోజులు వస్తే ఏం చేయాలి ఏంటని ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐని స్థాపించడం జరిగింది. ఆహార కొరత లేకుండా, ఎవరు ఆకలి చావులు జరగకుండా చేసిన మహానుభావుడు ఆయన. భారతరత్న ఇవ్వలేదు, అందరికి ఇచ్చారు. భారతదేశంలో భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక పథకం పేరు ఆయన బాబు జగజ్జీవన్ రామ్ పేరు పెట్టాలని మేము సభాపూర్వకంగా దళిత ఐక్యవేదిక తరఫున కోరటం జరిగింది. అందరికీ జై. ఈరోజు భారత ఉప ప్రధాని దివంగత నేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి 39వ వర్ధంతి సందర్భంగా ఘననివాళి ఘటిస్తూ పార్లమెంట్ సభ్యుల్లో ఎక్కువ కాలం పార్లమెంట్ సభ్యులుగా ఉన్న గొప్ప నాయకుడు, రక్షణ శాఖ, కార్మిక శాఖ ఉత్తమమైన శాఖలు చేసి ఎందరికో సహాయ సహకారాలు అందించిన, భద్రత కల్పించిన గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడిని ఈరోజు మనం కొనియాడడానికి
మన దళిత జాతిలో ఆణిముత్యము ఆయన కొనియాడే అవకాశం ఈరోజు ఆయన గుర్తు చేసుకున్న అవకాశం మా అందరికీ కలిగినందుకు ఆయనకి మరొకసారి కన్నయ్య వాళ్ళకి ఘటిస్తూ సెలవు. ఈరోజు